జాలిపడి దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మనకేదో హక్కు ఉందని, మనం ఏదో పెద్ద విశ్వాస వీరులని కాదు, ఆయన మన మీద జాలిపడి మన ప్రార్థన వింటాడు. తన కుమార్తె స్వస్థత లేకపోతే వెంటబడి అయ్యా కరుణించు కరుణించమని కేకలు వేస్తుంటే జాలిపడి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. అది పిల్లల కోసం సిద్ధపరిచిన రొట్టె, అది పిల్లల కోసం ఏర్పాటు చేసిన రొట్టె. కుక్క పిల్లలకు వేయకూడదు అది. కానీ ఆమెను చూసేసరికి యేసయ్య హృదయం ద్రవించింది. జాలి గల దేవుడు కుక్క పిల్లల ముక్కలు ఇవ్వలేదండి, రొట్టెని ప్రసాదించాడు. రొట్టెని కాదు కదండి, తన్ను తానే దేవుడు అన్ని జనులకు అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుక్క పిల్లలు అంటే అన్ని జనులకు సాదృశ్యం. పిల్లల రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పిల్లల రొట్టె క్రీస్తు ప్రభులు వారు. కానీ ఆనాడు ఆ తల్లి కన్నీళ్లతో రోధించినప్పుడు కేవలం స్వస్థతనే కాదండి, యేసయ్య ఒక రొట్టె తన్ను తానే అన్ని జనులకు ఇచ్చారు. ఆనాడు ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆమె మీద చూపిన జాలి, ఆ కనాను స్త్రీ మీద చూపిన జాలి. ఈరోజు అన్ని జనులైన మనం ఈరోజు ప్రభు చెంతకు వచ్చామంటే యేసయ్య తన్ను తానే మనకు అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చాలాసార్లు నేను పెద్ద ప్రార్థన పరురాల్ని, నేను భక్తురాల్ని, తెల్లబట్టలు కట్టుకునేది మేము అది, మేము ఇది, మేము అలా, మేము ఇలా, బడాయి బచ్చా కూడలేక చచ్చా. ఎవడు కావాలి నీ బడాయి చెప్పండి. ఆమెమంటే ఏమనుకుంటున్నారు, ఆమెమంటే ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కట్టి పెట్టాలి మీరు. నీ గొప్పతనం కాదు. మనమందరూ, ఈవెన్ నాతో కలుపుకొని చెప్తున్నాం, మనమందరూ దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. మన గొప్పతనం ఏమీ లేదు. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, మనం వాడబడుతున్నాం. వద్దు కూసోమంటే కూసోవాలి ఎవరైనా, అంతే. అతిశయిస్తే గర్విస్తే దేవుడు ఏదో ఒక ముళ్ళు పెట్టి కూర్చోబెడతాడు పక్కన, అంతేక. కూర్చోవాలి, చూస్తూ ఉండాలి, అంతేక. ఆయన మనల్ని వాడుకుంటున్నాడు, సంతోషించాలి. ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు, సంతోషించాలి. ఆయన సన్నిధిలో దేవుడు మనల్ని నిలిపాడు, సంతోషించాలి. నేను లేకపోతే లేదు, నేనంటే అది, నేనంటే ఇది, నేనంటే ఏదేదో. వద్దమ్మా, ఓవర్గా వెళ్ళొద్దు బ్రదర్, ఓవర్గా వెళ్ళొద్దు బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఏమనుకోకపోతే పక్కన వాళ్ళని చూస్తే ఓవర్ చేయొద్దండి అని చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఓవర్ చేయొద్దు, మరి అంత ఓవర్ పనికిరాదు. మన ప్రార్థన దేవుడు వింటున్నాడంటే అది ఆయన జాలి, ఆయన కనికరం అండి, అంతే. నేను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగుతుంది, నేను ప్రార్థన చేస్తే అలా జరిగిపోతుంది, నేను ప్రార్థన చేస్తే వాళ్ళు లారీ కింద పడి చచ్చారు, ఇదా. కొంతమంది అంటుంటే నాకు విడ్డూరంగా విచిత్రంగా ఉంటుంది. నేను మామూలు ప్రార్థన కాదు అసలు, నేను ప్రార్థన చేస్తే నా చేతుల నుండి ఎలాగ వెలుగు వస్తుందంట. ఏమొస్తుందంటండి? అట్లాగే వెలుగు వస్తుంది, చూసారా అంటుంట. నేను ప్రార్థన చేస్తే అది, నేను ప్రార్థన చేస్తే వద్దు. ఆయన జాలిపడి నా ప్రార్థన వింటున్నాడు.